పని లేక ఇంటికాడ ఊకుంటున్న వాళ్ళకు పని నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు చేస్తుండు ఓ సర్కారు సారు. ఈ సార్ పేరు రవీందర్ రెడ్డి. సర్కారు స్కూల్లో సార్ పని చేసుకుంటా వందే మాతరం ఫౌండేషన్ లో సేవా పనులను చేస్తుంటాడు. అయితే కోయిలకొండ మండలంలోని గార్లపాడ అనే వాళ్ళ సొంత ఊర్లో పని లేక ఇంటి పాటున ఉంటున్న మహిళలకు ఏదైనా ఒక ఉపాధి శిక్షణ ఇప్పియాలని చెప్పి ఉపాయం బన్ని మగ్గం వరకు టైలరింగ్ పనులను ట్రైనర్లను పెట్టి నేర్పిస్తుండు. అయితే ఇట్లా నేర్చుకొని ఊళ్ళోనే ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలనేదే ఈ సారు ఉపాయం అన్నట్లా. అమ్మా ఏం పేరు తల్లి, నీ పేరు చెప్పు. నా పేరు మమత. చెప్పు మమతాక, మంచిగా నేర్చుతున్నావు ఈడ పని? ఇక్కడ మగ్గం వర్క్ నేర్చుకుంటున్నాం. ఇక్కడ నాకు ఎన్ని రోజుల వరకు అర్థమైందంటే వారం తర్వాత అర్థమైంది. ఈ వర్క్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంది మాకు. అమ్మ తల్లి నువ్వు చెప్పు, మీకు నేర్పెట్ట మంచిగా నేర్పుతుందా? స్వప్న మేడం చాలా మంచిగా నేర్పిస్తుంది. నాగరాన్న ఆధ్వర్యంలో నడుస్తుంది వర్క్. మేము 2 నెలల నుంచి నేర్చుకుంటున్నాం ఈ వర్క్ను. మాకు చాలా మంచిగా వస్తుంది వర్క్ కూడా, మంచిగా నేర్చుకుంటున్నాం. అమ్మో నయమేగా తల్లి, బాగానే నేర్చినావు. నువ్వు వచ్చి ఎన్ని దినాలు అయినాక నీకు పని అర్థమైంది. ఇప్పుడు ఏమేం పనులు నేర్చుకున్నావు అమ్మా? ఫస్ట్ వచ్చిన రోజు గొలుసుకుంటూ నేర్పించింది మేడం. స్వప్న మేడం గొలుసుకుంటూ నేర్పించింది. వేస్తుంటే రాదేమో అని అనుకున్న. 2 డేస్ తర్వాత నేర్చుకున్న గొలుసుకుంటూ. తర్వాత సిల్క్ దారం నేర్పించింది. తర్వాత రాదు నాకు, అది నేను రావడం బంద్ చేసుకుందామని అనుకున్నా. నేను ఖచ్చితంగా నేర్చుకొని వేసుకోవాలని అనుకొచ్చిన. పోతుందంటే రోజుకు ఒక్కొక్క డిజైన్ నేర్చుకుంటుంటే కంపల్సరీగా నేర్చుకొని ప్రతి ఒక్క డిజైన్ నేర్చుకొని వేయాలని అనుకుంటున్నాను. అమ్మో నయమేగా, అమ్మో బాగానే నేర్చినావు. మేడము ఇలా నల్ల చూడందాడు ఏమనిపించింది అంటే వీళ్ళు నేర్చుకోరా అని ఇట్లా ఏమని అనిపించిందా అమ్మా? వీళ్ళని చూడగానే స్టార్టింగ్ నాకే భయం అనిపించింది. వీళ్ళు నేర్చుకున్న తర్వాత నాకేమనిపిస్తలేదు, కొంచెం భయం కూడా అనిపిస్తలేదు. ఒక 2 రోజులు టైం పట్టింది, బాగా నేర్చుకున్నాను. ఓహోహో అట్లనా మేడం, నయం మేలే కదా ఇంత చెప్పట నేర్పినావు అంటే. అట్లాగా సారు, మీ సొంత ఊర్లోనే ఎందుకు నేర్పియాలనుకున్నావు? సార్ ఇది నా పుట్టిన ఊరు పెరిగిన ఊరు. ఇక్కడ ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో కుటీర పరిశ్రమలు ఉంటే బాగుంటుందని ఆ కుటీర పరిశ్రమలలో భాగంగానే కుట్టు మిషను మగ్గం వర్క్ నేర్పిస్తున్నాం. కాదు సార్, ఇంతమందికి నేర్పుతున్నావు, నయం బాగానే ఉంది. కానీ ఒకటే ఊర్లో ఇంతమందికి నేర్పుతున్నావు కదా, ఇంతమందికి ఉపాధి దొరుకుతుందా సార్ ఈ ఊర్లో? ఈ ఊర్లో అంతమంది మహిళలు ఉన్నారా సార్? 1500 మంది పైన మహిళలు ఉంటారు సార్. అమ్మో అవునా సార్? అవులే నయం బాగానే నడుస్తుంది. అయితే ఇక ఈ మగ్గం వర్క్ ఒకటే కాదుల్లో, టైలరింగ్ లో కూడా బాగానే ఎంతమంది నేర్చుకుంటున్నారు. కానీ దుగ్నాలు ఏమైనా పెట్టుకుంటున్నారా? నామా ఏం పేరు నీ పేరు? శిరీష. ఇలా పిరిగా నేర్చుకుంటున్నారు కదా, ఏమైనా షాపులు గిట్లా పెట్టుకుంటున్నారా లేకుంటే నేర్చుకొని ఊకని ఇంటికాడ ఉంటున్నారా? అంటే సార్ నుంచి నేను ఫ్రీగా నేర్చుకొని షాప్ పెట్టుకున్నా. కొందరు తీసుకున్న వాళ్ళు కూడా ఇంట్లో కుట్టుకుంటున్నారు మిషన్లో. అట్లానా తల్లి, నయమేగా నమ్మా. అయితే ఇలా కళ్ళ పిరిగా మగ్గం వరకు టైలరింగ్ నేర్పటానికి ఇచ్చానికి అక్కడ మహిళలు మాటకం ఆనందం అంటే ఆనందం పడుతున్నారు పో. కానీ సొంత ఊర్లోనే మహిళలు ఏదన్నా ఒక పని నేర్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఉపాయం చేసి ఇలా కళ్ళ మగ్గం వరకు టైలరింగ్ నేర్పిన చూడు సారు, నీవు మాటకం గ్రేట్ అంటే గ్రేట్ చూడు అని అంటున్నారు ఇది చూసిన వాళ్ళు.